అది తెగుళ్ళు. దేవుడు ఈజిప్టు ప్రజల మీద అవి ఉపయోగించారు. ఈజిప్ట్లో ఉన్న దేవతలందరికీ యెహోవా దేవుడు తీర్పు తీర్చాడు అని మనము పోయిన ఆదివారం నేర్చుకున్నాం. అవునా? జ్ఞాపకం పెట్టుకోండి. నేను మళ్ళా అడుగుతాను మిమ్మల్ని, అదవుతుందా? ఐగుప్తులో ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు ఐగుప్తులో నుండి ప్రజల్ని బయటికి తీసుకురావడానికి దైవజనుడిని మోషేని పంపారు. మోషేతో ఏం చెప్పారంటే, ఆ ప్రజలను విడిపించాలి, బయటకు తీసుకురావాలి. 3 దినాలు అరణ్యంలో ప్రయాణం చేసి ఆ 3వ దినాన్న అక్కడ బలి అర్పించి అక్కడ మీరు ఆరాధన చేయాలి అని చెప్పారు. ఇది దేవుని ఉద్దేశం ఇశ్రాయేలు ప్రజల పట్ల. అయితే మోషే అహరోన్లు వెళ్ళి ఫరో రాజు ఎదుటి నిలబడి, మరి యెహోవా దేవుడు ఇలాగ ప్రజలను పంపించేమన్నారు, 3 దినాలు మేము ప్రయాణం చేసి అరణ్యంలో బలి అర్పించి మేము ఆరాధన ప్రారంభించాలి అని చెప్పినప్పుడు ఫరో అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. అన్నారా? యెహోవా ఎవడు అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే అప్పుడు యెహోవా ఎవడు అనే సంగతి, ఆ విషయం అహరోను మోషే విన్నప్పుడు వారు చాలా వేదన చెందారు. అయినను దేవునితో మోషే అహరోను మాట్లాడుతున్నప్పుడు తన ప్రజల విషయంలో దేవుడు చాలా ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ ఫరో ఏమన్నాడంటే, సరే మీరు ఆరాధన చేసుకోవాలి, అంతేనా? మీరు ఆరాధన చేసుకోండి, ఎవరు వద్దన్నారు? అయితే మా ఐగుప్తులను చేసుకోండి, మీకు ఏర్పాటు చేస్తాం, అక్కడ మీరు ఏర్పాటు చేసుకోండి అని అన్నాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? ఐగుప్తును విడిచి ఆ ఫరో యొక్క అధికారం నుండి బయటకు వచ్చి 3 దినాలు నడిచి ప్రయాణం చేసి అరణ్యంలోకి వచ్చి అక్కడ బలి అర్పించాలి. ఆరాధనకు ప్రారంభం ఏంటంటే బలి అర్పించాలి. అదేదో ఇక్కడ చేసుకోండి అన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు మరొక అధికారము కింద ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఒప్పుకోడు. కొంతమంది ఆలోచన ఎట్లా ఉంటుందంటే, నేను ఇంట్లో ఉండే ప్రార్థన చేసుకుంటాను, మందిరానికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటాను, పని చేసుకుంటా, స్తోత్రం అనుకుంటూ ఉండండి అంటాను. అది ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి అంటే, దేవుడు వాళ్ళని బయటికి, అంటే సాతాను యొక్క అధికారము నుండి బయటికి రావాలి. బయటికి వచ్చిన తరువాత అప్పుడు వారు బలి అర్పించాలి. బలి అర్పించిన తర్వాత ప్రార్థన ప్రారంభించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు అంటే బలి అర్పించటము ఆత్మారాధన, మనల్ని మనం ప్రభుకి అర్పించుకుని అప్పగించుకుని మన ప్రాణము, శరీరము సత్యముతో, ఆత్మతో మనము ప్రభుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. అది దేవుని ఉద్దేశమై ఉంది. అటువంటి ఆరాధన ఆయన కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? అటువంటి ఆరాధన కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన మాటలను హృదయంలో ఉంచుకున్న, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞకు లోబడిన అహరోను, మోషే అన్నగారు, అహరోను, మోషే వీళ్ళు వెళ్ళి మాటికి మాట్లాడుతున్నారు ఫరోతో. ఫరో హృదయం ఏమో దేవుడు కఠినం చేస్తూ ఉన్నాడు. అయితే మరి ముందు వారం మనం ఏమన్నాం? మనం దగ్గరగా చెప్పాలి, ఏమన్నాం? ఏమి అద్భుతం? రక్తంగా మాత్రం టగ్గడగా చెప్పలేదు, పెద్ద ఏదో
మీరు అంత భయపడుతూ మాట్లాడుతుంటే ఈ భయం వీళ్ళు చాలా పాస్టర్ గారు అంటే చాలా గౌరవం, చాలా ఇది అది అని నేను అనుకోను. మీరు అనుకున్నారేమో అలాగా. నేను అనుకోను ఇలా చేతులు కట్టేసుకుంటాడు, స్టెఫెన్ కూడా చేతులు కట్టేసుకున్నాడు, పాస్టర్ గారు అంటే చాలా భయం అని నేను అనుకోను. తీసేటాడు. స్తోత్రం. మనం అందరం దేవుని సన్నిధిలో ఉన్నాము. మీరైనా నేనైనా మనం అందరము ఒకటే. అయితే హృదయములో లోబడే విధము ఎట్లా ఉన్నది అది చూస్తాడు ప్రభు. అది విషయం. అలాగని కాలు రాకరాసి అంటే దేవుడు చూస్తాడు కదా, మరి ఎలా కూడా వద్దు. మళ్ళీని ఇక్కడ విషయం ఏంటి అని అంటే, అతను కఠినము చేస్తున్నాడు. మొదటి తెగుళ్ళు ఏం చేశాడు? నైలి నది రక్తంగా మార్చేశాడు. వాళ్ళకి జీవనాధారమైన నీరు రక్తంగా మార్చేశాడు. అది దేవతగా చేసుకున్నారు. అయితే దాన్ని వారికి శాపంగా దేవుడు మార్చేశాడు. ఇది మొదటి తెగులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి రెండో దానికి వద్దాం. మొదటి తెగులు ఏంటి తల్లే? తర్వాత ఏం జరిగింది? నైలి నది రక్తంగా మారినప్పుడు ఏం జరిగింది? ఏం కంపు కొట్టింది? ఎందుకు కంపు కొట్టింది? ఏరు కంపు కట్టింది. చెరువుల్లోనూ కాలువల్లోనూ, తర్వాత ఇంట్లో వాడుకునే నీళ్లు గాబుల్లోనూ బిందుల్లోనూ చెంబులోనూ స్నానాల గదుల్లోనూ మొత్తం ఎక్కడ చూసినా రక్తమే. తాగడానికి నీళ్లు ఆ ట్యాప్ ఇప్పినప్పుడు రక్తమే. దేవుని స్తోత్రం. అట్లాగా దేవుడు ఆ కార్యాన్ని చేశారు. దేవుని స్తోత్రం. ఆ నదిని బట్టి వాళ్ళు అతిశయించారు. ఆ అతిశయము, ఆ గర్వం బట్టి ఏం చేశారు అంటే అది వాళ్ళకి శాపంగా మార్చేశారు. అయితే ఇది మొదటి అద్భుతం, మొదటి తెగులు, దేవుడు చేసిన మొదటి అద్భుతం దీంట్లో. తర్వాత మొదటి తెగులు ఐగుప్తుల మీదకి. ఇశ్రాయేలు అక్కడ ఉన్నారు కానీ వాళ్ళ మీదకి దేవుడు పంపించాల. ఇశ్రాయేలు తాగుతున్న నీళ్లు మంచిగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. దేవుడు ఆ జనాంగాన్ని ఆయన కాపాడుతూ చక్కగా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ముప్పు తెప్పలు ఎవరికంటే ఈజిప్టులో ఉన్న వాళ్ళకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మరి రెండో అద్భుతం కూడా మనము చూద్దాము. అదే నిర్గమకాండము 8వ అధ్యాయము తీసుకోండి అందరూ కూడా. అదే నిర్గమకాండము 8వ వచనం నుండి 15వ వచనం వరకు చదవండి కొంచెం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగింపమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండనట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పమని ఫరోను అడగగా అతడు రేపు అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చెప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ ఇండ్లలో నుండియు నీ సేవకుల యొద్ద నుండియు నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి ఏటిలోనే ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చెప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు
తమ హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. స్తోత్రం. హల్లెలూయా. చూసారా, అంటే ఇప్పుడు ప్రజల్ని, తన ప్రజలు, దేవుని ప్రజలను ఆరాధించటానికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం అంతా కూడా ఫరో చేస్తున్నాడు. అయితే దేవుడు ఐగుప్తులో ఉన్న 10 దేవతలు, వీళ్ళు ఐగుప్తి దేశంలో ఉన్న వాళ్ళు ఏవేవి దేవతలను ఆరాధిస్తారో ఇక్కడ నైలి నదిని దేవతగా ఆరాధిస్తారు. మొదటి దానిలో మనం చూసాం. రెండోది ఇప్పుడు చూసినప్పుడు వాళ్ళు కప్పను దేవతగా ఆరాధిస్తారు. కప్పను తెలుసు కదా, కప్పను దేవతగా ఆరాధిస్తారు. ఆ కప్పను ఒక ప్రతిమగా చేస్తారు, విగ్రహంగా చేసి. ఆ కప్ప 2 కాళ్ళతో ఇలా నిలబడి ఇలా ఉంటుంది. అది నోరు ఆవరించి పెద్ద పొట్టతో ఉంటుంది. ఆ ఒక కప్పను, అంత పెద్ద పొట్టతో ఉన్న ఆ కప్పను, ఆ ఆకారాన్ని వాళ్ళు దేవతగా భావించి దానికి పూజ చేస్తారు. చాలా అమితంగా, చాలా గౌరవంగా, చాలా విలువగా, చాలా భక్తితో దాని ఎదుట సాగిలపడి మొక్కుతూ ఉంటారు. అయితే దేవుడు వారు ఏదైతే రూపాన్ని చేసుకుని కప్పగా చేసుకున్నారో అదే రూపంలో ఉన్న కప్పలను, ఏరులో ఉన్న కప్పలను, అవి ఐగుప్తులో ఫరో దగ్గర ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఇళ్లలోనికి, అట్లాగే ప్రజల ఇళ్లలోనికి, అట్లాగే రాజుగారు బెడ్రూమ్లోనికి, బాత్రూంలోనికి, డైనింగ్ హాల్లోనికి, తర్వాత మేకప్ చేసుకుంటారు ఏంటది డ్రెస్సింగ్ టేబుల్ రూము, మొత్తం అన్ని స్థలాల్లోనికి కుప్పలుగా భోజనాలు చేస్తుంటే ఆ భోజనాలు ప్లేట్లోకి వచ్చి 10 కప్పలు పడి ఒక్కొక్క ప్లేట్లో భోజనం చేయగలుగుతారా? మనం చిన్న దోమ పడితేనే, చిన్నది ఏదైనా పడితేనే అన్నం తీసేయమంటాం. అటువంటి కప్పలు వచ్చి పడ్డాయి వాళ్ళు. అయితే మరి కప్పల్ని ఆరాధించే వీళ్ళు మొత్తము ఐగుప్తు దేశం అంతా కప్పలమయం అయిపోయింది. ఆ కప్పలతోటి పెద్ద తిప్పలు వచ్చేసినాయి వీళ్ళకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫరో ఏం చేశాడంటే మాంత్రికులని పిలిచారు. అయినా సరే వాళ్ళతోటి ఏమీ పని కాలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ కప్పను వారు ఒక దేవతగా ఆరాధిస్తూ దాన్ని గ్రీకు భాషలో దానికి పేరు హేకా. ఆ కప్ప, ఆ ప్రతిమకు హేకా అనే పేరు పెట్టి దాన్ని పూజిస్తూ ఆరాధించు ఉండేవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి ఆరాధించే దేవతకు ఉన్న కప్ప ఇంట్లోకి వస్తే ఏం చేయాలి? ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. మరి ఆ కప్ప దేవుడు ఇంట్లోకి వచ్చేసాడు. దేవుళ్ళు వచ్చేసారు, కప్ప దేవుళ్ళు వచ్చేసారు. మరి ఏం చేయాలి? ఏం మాట్లాడరేంటి అయ్యా బాబు, అలా చూస్తారు. ఏం చేయాలిరా? చీపురు దూసేయాలా? దేవుడు కదా, ఎలా దూసేస్తారు? మనం బాగా గమనించాలి. ఇప్పుడు దేవుడుగా ఆరాధిస్తారు దాన్ని వాళ్ళు. అయితే ఇప్పుడు ఏదైతే వాళ్ళు దేవుడుగా చేసుకుని ఆరాధిస్తున్నారో దేవుడు వాటిని వాళ్ళ మీదకు పంపించాడు. ఇక్కడ విషయం ఇది. మరి ఇప్పుడు వాళ్ళు వద్దనుకుంటున్నారు. ఫరోతో మోషేతో చెప్పారు, మోషే మా గురించి ప్రార్థన చేయి, మీ యెహోవా దేవుడి దగ్గర ఇవన్నీ వెళ్ళిపోవాలి ఒక రోజులో అని చెప్పారు. నేను స్తోత్రం. ఇప్పుడు మీకు కొంచెం అర్థం అవడం వరకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారతదేశంలో చిన్న ఎగ్జాంపుల్ అర్థం అవడానికి. అందుకే ప్రతి వారం వాక్యం వింటాను రావాలి. ఈ 10 వారాలు చెప్తాను ఈ సబ్జెక్ట్. అదవుతుందా? ప్రతి వారం నేర్చుకుని గమనించాలి. వాళ్ళు ఆరాధించే ఆ కప్పని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ వద్దకు కప్పలను పంపిస్తే వాళ్ళు తట్టుకోలేకపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తట్టుకోలేకపోయారు.
అయితే మరి ఫరోతో చెప్పినప్పుడు ఫరో మోషేతో చెప్పినప్పుడు మోషే ప్రార్థన చేశాడు. అవేం చేసినవి, ఏట్లో ఉన్న కప్పలు ఏట్లోనే ఉండి, ఏట్లో ఉన్న కప్పలు ఏట్లోనే ఉన్నాయంట. అవి ఆటోమేటిక్గా అప్పుడు పుట్టేసినాయి అంట, దేవుడు ఆజ్ఞిస్తే. కప్పలు మాత్రం మీరు 8వ అధ్యాయంలో చదివితే అవి ఉంటాయి అక్కడ. తెలుసుకోండి, పుట్టేసినాయి అంట. దేవుడు పుట్టేం చేశాడు అప్పటికప్పుడు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు అవన్నీ వాటన్నిటినీ మొత్తం చచ్చిపోయినాయి, అట్లన్నీ కుప్పగా వేసేసారు. ఆ భూమి మీద కుప్పగా వేస్తే ఆ భూమి అంతా ఏంటంటే కంపు 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 కంపు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా తిరుగుబాటు అనేది ఉండేటప్పుడు జీవితాలకి నెమ్మది లేని పరిస్థితి ఉంది. తినడానికి ఆహారం ఉంది, తినలేరు. నీళ్లు తాగుదామంటే రక్తం అయిపోయింది. పడుకుందామంటే కప్పలు, కూర్చుందామంటే కప్పలు, ఎక్కడ చూసినా కప్పలే, నిలబడడానికి కప్పలు, కంపు, వాసన, దుర్వాసన, ఇదంతా పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో చిన్న నెలకు చచ్చిపోతేనే వాసన చేత తడివి ఆ బీరో కింద అక్కడెక్కడ తడివి అది తీసేసి ఇల్లంతా కడిగేదాకా భోజనం భోంచేయలేం. అంతే కదా, భోంచేయలేం ఆ స్మెల్కి. అటువంటిది కొన్ని లక్షల కప్పలు వచ్చేసినాయి. చూడండి, నువ్వు ఏదైతే ఆరాధిస్తావో, ఏదైతే ఇష్టంతో చేస్తావో, దేవుడు దాన్ని, ఇప్పుడు ఈ పాటలన్నీ ఏంటంటే దేవుడు దాన్ని నీకు అసహ్యం కలిగేలా చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ విషయంలో కప్పలు అనే విషయానికి వచ్చేసేటప్పటికీ కొత్త నిబంధనలో ఈ కప్పల గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. చదువుదాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. స్తోత్రం. చూడండి, యోహాను ఒక దర్శనం చూస్తున్నారు. యోహాను చూస్తున్న ఈ దర్శనంలో 3 కప్పలు బయటికి రావటం చూశారు. 3 కప్పలు బయటికి రావటము చూశారు. యోహాను చెప్తున్నారు ఆ 13వ వచనంలో, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటివి 3 అపవిత్రాత్మలు. ఏంటంట? కప్పల వంటివి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలగా చూచితిని. చాలు. ఇప్పుడు ఈ కప్పలు లేవి కాండంలో మనం చూస్తే ఇవి నిషేధించబడిన జీవులు. వినాలి అందరూ. ఈ కప్పలు అపవిత్ర ఆత్మలకు సూచనగా ఉన్నవి. కప్పలు లేవి కాండంలో ఇవి దేవుడు ఈ జీవులను నిషేధించాడు. వీటిని తినకూడదు, వీటిని ముట్టకూడదు, వీటిని పట్టుకోకూడదు, వీటిని పెంచుకోకూడదు అని వీటిని, ఈ జీవులను నిషేధించాడు దేవుడు. అయితే ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తున్న సమయంలో ఇలా చూడండి, క్రూర మృగమును, ఘట సర్పమును, అబద్ధ ప్రవక్త. చూడండి 3. సాతాను త్రిత్వము కనిపిస్తూ ఉంది. బాగా గమనించాలి ఈ మాటలు మీరు. ఇప్పుడు దేవుడు కూడా త్రిత్వమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడు కూడా త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వం అంటే చెప్పు. ముగ్గురు, అదే చెప్పు. ముగ్గురు ఎవరు? కొంచెం హుషారుగా చెప్పాలి, నోరే చెప్పాలి. ముగ్గురంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ధన్మని చెప్పాలంతే. త్రిత్వం అంటే త్రిత్వం, ముగ్గురు కరెక్టే. ఆ ముగ్గురు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇక్కడ సాతాను కూడా త్రిత్వంగా ఉన్నాడు.
ఇక్కడ చదువుతుంటే ఎలాగున్నాడు? మొదట ఘట సర్పము సాతాన్, ఘట సర్పము. రెండోది క్రూర మృగము. మూడోది అబద్ధ ప్రవక్త. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని చిత్తమైతే ఈ మూడు కూడా మీకు నేను నేర్పించాలనుకున్నాను. ఒకటి ఏంటి? ఘట సర్పం. రెండు క్రూర మృగం. మూడు ఇప్పుడు ఒకరిని అడుగుతాం చెప్పాలి. మొదటిది నెంబర్ 2, నెంబర్ 3. ఓకే, రైట్. దేవుని స్తోత్రం. అన్నయ్య నువ్వు కూడా చెప్పు. కరెక్ట్గా చెప్పాలి మాట. దానికి వణుకో చేయాలన్నమాట. అయిపో మన పేర్లు ఎలా బలిగేస్తున్నారంటే. దేవుని స్తోత్రం. పెద్దమ్మ నువ్వు చెప్పు. అంత విధేతగా మాట్లాడకూడదు. ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. అది యేసు ప్రభు గురించి విధేయతగా మాట్లాడాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మాట్లాడాలి. ఇక అనుకోడని ఘట సర్పము అనకూడదు. అది సాతాను రూపాలు ఇప్పుడు అయ్యి 3 భాగాలుగా ఆడు పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ అపవిత్ర ఆత్మలు అని చెప్పబడుతుంది. ఈ కప్పలు అపవిత్ర ఆత్మలకు సూచనగా 3 కప్పలు యోహాను దర్శనంలో చూస్తున్నాడు. ఇవి అపవిత్రమైన ఆత్మలు. ఈ 3 అపవిత్రమైన ఆత్మలు. అయితే ఇప్పుడు ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఇవి సాతాను రూపములు. మనుషుల్ని అపవిత్రపరచడానికి, దేవుని సంఘాన్ని అపవిత్రపరచడానికి, విశ్వాస జీవితాన్ని అపవిత్రపరచడానికి, పవిత్రమైన జీవితాన్ని అపవిత్రపరచడానికి, విశ్వాసపు ఆత్మలుండి దిగజార్చేసే ఆత్మలు ఇవి అపవిత్రమైనవి. జీవితాలు అపవిత్రంగా మార్చేసేవి, ఆలోచనలు అపవిత్రంగా మార్చేసేవి, బతుకులు అపవిత్రంగా మార్చేసేవి, కుటుంబాలు అపవిత్రంగా మార్చేసేవి, ఆలోచనలు అపవిత్రంగా మార్చేసేవి, ఈ మనసు అపవిత్రంగా మార్చేసేవి. నేను చెప్పే విషయాలు బాగా గమనించాలి. అపవిత్రత అంటే ఎక్కడో జరిగిపోతుంది మన దగ్గర కాదులే అనుకోవడానికి కాదు. ఇది సంఘంలో జరుగుతున్న విషయం. నీ మనసును అపవిత్రపరిచేసి, పాడు చేసేసి, దేవునికి దూరంగా చేసేసి, మనసు నెమ్మది లేకుండా చేసేసి, మనసును కలవరంతో నింపేసేటట్లుగా చేసేసి, దేవుని కార్యాలకి వ్యతిరేకంగా, స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అబద్ధ ప్రవక్త దేవునికి స్తోత్రం. 1 రాజుల గ్రంథము చదవండి. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదికి పోకుందునా అని వారిని అడిగెను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను. అందుకు ఇశ్రాయేలు రాజు ఈమ్లా కుమారుడైన మికాయా అను ఒకడున్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కూడా మేలు ప్రకటించుడు, మేలు మాట్లాడు, కీడే ప్రకటిస్తాడు. గనుక అతని యందు నాకు ద్వేషము కలదని, వాడి యందు కోపము, ద్వేషము బాగా కలదు.
యెహోషాపాతుతో అనగా యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దనెను. అనవద్దు, నేను మిగతా చెప్పేస్తాను. దేవుని స్తోత్రం. ఆయన వాక్యం తీసావు నువ్వు. ఓకే, రైట్, మంచిది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యెహోషాపాతు రాజు, తర్వాత అహాబు రాజు, ఇద్దరు రాజులు. అయితే యెహోషాపాతు రాజు యోధా గోత్రానికి రాజుగా ఉన్నాడు. ఈ అహాబు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు రాజు అహాబు రామోత్ గిలాదు మీదకి యుద్ధం వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు యెహోషాపాతు ఎవరంటే, అహాబు ఈయంకుడు. వాళ్ళ బిడ్డలను అందుకున్నారు, అటు ఇటును పిల్లల్ని ఇచ్చుకున్నారు. సరే, అది వేరే అంశం. అయితే పిలిపించారు, ఏమండి బావగారు, మరి మేము యుద్ధానికి వెళుతున్నాం, మరి మీ సైన్యాన్ని కూడా కొంచెం మాకు సహకరించాలని అహాబు రాజు అడిగాడు. మరి బంధుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తాం, తప్పైనా ఒప్పైనా ఏం చేస్తాం, మరి వెళ్ళాలి కదండి, మరి కొంచెం పిల్లల్ని ఇచ్చుకున్నాం కదా, అబ్బాయిని ఇచ్చాం కదా, అది ఇచ్చాం కదా అంటూ ఉంటారు కదా, ఇది స్తోత్రం. అలాగే మానవుడు ఏం చేశాడు, యెహోషాపాతు వెళ్ళి ఆ యుద్ధానికి సరే నేను సహకరిస్తాను అన్నాడు. సరే, ప్రవక్తను పిలిచారు. ఎంతమంది వచ్చారు అక్కడికి? ఎంతమంది? 400 మంది ప్రవక్తలు ఇచ్చారు. 400 మంది ప్రవక్తలు రాజు అడిగాడు, ఏంటి మరి మేము యుద్ధానికి వెళుతున్నాం, జయం వచ్చేస్తుందా ఏంటి, ఓడిపోతామంటే 400 మంది ప్రవక్తలు ఒకటే మాట చెప్పారు, రాజా మీరు వెళ్ళండి, మీకు జయం వస్తుంది. ప్రవక్తలు అంటే ఇప్పుడు మనం ఈ కాలంలో పాస్టర్లు, అదవుతుందా? వారి ఈ 400 మంది ప్రవక్తల నోటన ఏముంది, చదువు వచ్చిన అక్కడ. అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి, ఎక్కడికి వచ్చిందంట? అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చింది. ఎవరు? ఒకటా రెండా? అంతలో ఒక ఆత్మ వెదుటకు వచ్చి యెహోవా సన్నిధిని, దేవుని సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించేదనగా, యెహోవా ఏ ప్రకారము నీవతనిని ప్రేరేపించుదవని అతనిని అడిగాను. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట, అతనంటే అహాబు రాజు, అతని ప్రవక్తలు 400 మంది ఉన్నారు. అతని ప్రవక్తలు నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన నీవు అతనిని ప్రేరేపించి జయము నొందుదువు. చూడండి, అర్థమవుతుందా, కన్ఫ్యూజ్గా ఉందా? స్తోత్రం. దేవుని వద్దకు ఒక ఆత్మ వెళ్ళి నేను అహాబు రాజును ప్రేరేపిస్తాను. ఈ ఆత్మ ఏ ఆత్మ? అబద్ధపు ఆత్మ. ఈ ఆత్మ అంటుంది నేను అతన్ని ప్రేరేపిస్తాను అని అంటుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అబద్ధపు ఆత్మ అహాబు రాజును ప్రేరేపించడం గల కారణం ఏంటంటే, ఇతడు సత్యాన్ని నిజాన్ని ఇష్టపడే వ్యక్తి కాదు. అదవుతుందా? సత్యాన్ని, నిజాన్ని, వాస్తవాన్ని ఇష్టపడే వ్యక్తి కాదు. సత్యాన్ని, నిజాన్ని దేవుడు మొట్టమొదటిగా మనుషుల దగ్గరికి పంపిస్తాడు. అది దాన్ని అంగీకరించే మనసు లేనప్పుడు అబద్ధపు ఆత్మ వచ్చి లైన్లో నుంచి ఉంటుంది. దేవుడు అడుగుతాడు, వచ్చేవేంటంటే, మరి నువ్వు పంపించిన సత్యాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు కాబట్టి ఇక నేను వాళ్ళని చూసుకుంటానంట. సరే, వెళ్ళి వాళ్ళ మీద జయం పొందు అని దేవుడే అంటున్నాడు. అక్కడ అతనంటే అహాబు. అయితే ఇప్పుడు ఆ ఒక్క ఆత్మ 400 మంది ప్రవక్తల నోటన ఉండి పలికించింది అబద్ధము. రాజా నీవు యుద్ధానికి వెళ్ళు,
నీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారిని పిలిచి ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా లేకపోతే ఏ కార్యక్రమైనా ఏదైనా చేయాలంటే పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందాం అని పిలుస్తారు కదా. అట్లా ఇప్పుడు రాజుగారు యుద్ధానికి వెళ్ళడానికి ఈ 400 మంది పాస్టర్లని పిలిపించి కానుకలే రెడీ చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు వీళ్ళు అబద్ధము స్వభావమును సత్యాన్ని ప్రేమించే మనసు వీళ్ళకు కూడా లేదు. అందుచేత ఈ ఆత్మ వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ నోట్లోనికి వచ్చింది. ఈ అబద్ధపు ఆత్మ వారి నోటి నుండి పలికిస్తుంది ఏంటి అంటే, రాజా మీరు రామత్ గిలాద్ మీదకి వెళ్ళండి, మీకు జయం వస్తుంది, ఆ రాజును మీరు చంపేస్తారు, ఆ రాజ్యం మీకు వచ్చేస్తుంది, మీరు జయ భేరులతో రావటము మేము దర్శనాలతో చూసేస్తున్నాం అంటుంది. అది కూడా దర్శనాలు చూపిస్తూ ఉంటుంది. సాతాను కూడా దర్శనాలు ఇస్తూ ఉంటుంది, సాతాను కూడా దర్శనాలు చూపిస్తూ ఉంటుంది. గమనించాలి. అప్పుడు ఈ అబద్ధాన్ని ప్రేమించి ఈ రాజు అబద్ధపు ప్రవక్తలు చెప్పిన మాటను చూసి పొంగిపోతున్నాడు మనోడు ఆనందంగా. అయితే ఆ యెహోషాపాతు రాజు ఉన్నాడు, ఇతడు కొంచెం ప్రార్థనాపరుడు, వివేకం కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా మైండ్లో మనసులో నింపుకున్నవాడు. మనకిలాగా ఆదివారం వినేసి ఆవారం వాక్యం మర్చిపోయే బాబత కాదు. అర్థమవుతుందా? మనలాంటి బాబత కాదు. అవునా? మాట్లాడమంటే ఆ బాబత కాదు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. అయితే ఇప్పుడు 1 కాదు 2 కాదు 50 కాదు 100 మంది కాదు, 400 మంది నోరు తెరిచి ఒకటే మాట పలుకుతున్నారు. వాళ్ళు ఎలాగుంటుంది? ఇప్పుడు ఒక నిజాన్ని అబద్ధం చేయాలనుకోండి, ఒకడు నిజం చెప్తాడు, స్టెఫన్ గారు నిజం చెప్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ అబద్ధం చెప్తున్నారు, ఎవరి మాట నమ్ముతారు? అంతే, నా మాట ఎప్పుడు నమ్మారు మీరు అని మనోడు ఫోర్స్గా ఉండి వెళ్ళిపోతే ఎవరిని పట్టించుకుంటాడండి? ఇప్పుడు ఈ 400 మంది చెప్తున్న మాట అక్కడ ఉన్న సైన్యం అంతా కూడా ఓహో మాకు జయం వచ్చేస్తుంది, మా రాజు గెలిచేస్తాడు, ఆ దేశం వచ్చేస్తుంది, అదే పెద్ద ఆనందంగా ఉన్నారు వీళ్ళంతా. అయితే యెహోషాపాతు అన్నాడు, ఇంకెవరు లేరా? ఇప్పుడు 6వ వచనంలో మనం చూస్తున్నాం కదా. అప్పుడు ఒకడున్నాడు, ఎవడో వాళ్ళ బాబు పేరు కూడా రాయబడింది, ఎవరో. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడు మేకా ఒకడున్నాడు, మికాయాను ఒకడున్నాడు. ఎవరో ఒక్కడే ఉన్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక. అసలు మాట్లాడు నా గురించి, ఆడంతా కీడే చెప్తాడు, వ్యతిరేకంగానే మాట్లాడతాడు, కీడే ప్రకటించును గనుక చెప్తాడు అంతా. అతని యందు నాకు ద్వేషము కలదని. ఏముందంట? సత్యం చెప్పినందుకు వాడి మీద ద్వేషం వచ్చేసిందంట, బాగా వచ్చేసిందంట, కక్ష వచ్చేసిందంట వీడికి. అయ్యి బాబా ఆయనతోటి మనం ఎందుకంటే బాబు మనం ఏదో మనం చేసుకోవాలి కానీ అబ్బాబే మనకు కుదరదు. అప్పుడు యెహోషువ అన్నాడు, అతను పిలిపించి అన్నాడు, ఇదేంటి నాకు అసహ్యం వాడు అంటేనే, అబ్బాబే అస్సలు కుదరదు అని అంటే, లేదయ్యా ఒకసారి పిలిపించు. యెహోషాపాతు రాజు అయిన మీరు అలాగనొద్దా నేను బుద్ధి లేనోడా, ఎలా పడితే అలా మాట్లాడతావా రాజు? నువ్వు ఏం మాట పడితే మాట వచ్చేటివేనా? అక్కడ అబద్ధం చేసి 400 మందిని పెట్టుకున్నాడు. వాళ్ళ సాతాను సైన్యం, అబద్ధపు ఆత్మ సైన్యం, అబద్ధాత్మ సమూహం, దురాత్మలతో ఉన్నవాళ్ళు, సాతాను వాడుకోవడానికి ఉపపడ్డవాళ్ళు, సాతాను ఏజెంట్లు వాళ్ళు. యెహోషాపాతు గుర్తించారు. పిలిపించు అన్నప్పుడు ఏం చేశారు? అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఒకని పిలిచి ఇమ్లా కుమారుడైన మికాయాను
శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకుని సోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి పక్షమందు ప్రకటన చేయుచు ఉండగా, వీళ్ళు చూడండి ప్రకటన చేస్తారు, రాజా మీరు వెళ్ళండి, జయం వచ్చేస్తుంది, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాకు బయలుపరిచేస్తున్నాడు, తెలిసేస్తున్నాడు, అవి చేసిపోతున్నాయి, మా ప్రార్థన దేవుడు ఆలకించేస్తున్నాడు, మాకు ప్రవచనంలో వచ్చేస్తున్నాయి, అవి వచ్చేస్తున్నాయి, ఓ ఓ ఓ ఓ అంటా ఉన్నారు. కెనాయాన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములను చేయించుకుని వచ్చి సైన్యంలో ఒకడు వీటి చేత నీవు సిరియానులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఆ చెప్పుననే ప్రకటన చేయుచు యెహోవా మీరు వెళ్ళే శత్రు రాజ్యం మీదకి నువ్వు పొడిచేస్తావు, జయం వచ్చేస్తుంది, వాళ్ళు చంపేస్తావు, ఈ ఎనప కొమ్ములు చేయించుకున్నావు కదా, వీటితో నీకు జయం వచ్చేస్తుంది, నువ్వు వీరుడు, నువ్వు సూర్యుడు అని పొగిడేస్తుంటే మనోడుకు ఉద్యమం వచ్చేస్తుంది, ఇంకా తన్నేస్తుంది, ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు. అబద్ధవాత్మ ఏం చెప్తుంది? నువ్వు అవి పీకేసావో, నువ్వు ఈ పీకేసావో, ఎంత గొప్పడు పొగిడేస్తుంది అబద్ధవాత్మ. యెహోవా రామోత్ గిల్గాదు మీదకి రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయము నొందెదవు అని చెప్పిరి. అవును. మికాయాను పిలవబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా, మికాయా యెహోవా ఇప్పుడు సైన్యం వెళ్ళారు కదా, పిలిచి రావడానికి వెళ్ళారు కదా, రాజు పంపించాడా ఆ ప్రవక్తన అర్థమవుతుందా లేదా? ప్రవక్తను తీసుకురామని పంపించాడు కదా, ఈ ప్రవక్తలను తీసుకురావడానికి వెళ్ళిన సైన్యం వాళ్ళు అంటున్నారు, ఒరే బాబా సత్యం సంకలు కొట్టి నువ్వు ఒంటరిగా ఎందుకు అయిపోతారో బతుకు, నువ్వు ముందు ఇప్పుడు 400 మంది ప్రవక్తలు ఇలా ప్రవచించారు, నువ్వు కూడా వెళ్ళి అలాగే అనరా బాబు, ఎందుకు బతికి బట్ట కడతావు, ఎందుకు సత్యం ఎందుకు అలా అయిపోతున్నావు, ఓ మాట అనేసి వాళ్ళతో పాటు శుభ్రంగా రాజేదో మొత్తం కదా బంగారు ముద్ద గిఫ్ట్ ఇస్తారు, పట్టుకెళ్ళి హ్యాపీగా సుఖంగా ఉండు ఎందుకు అని సలహా ఇస్తున్నారు వాళ్ళు. గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని. అది ఏంటంట, నీ మాట అబద్ధం ఆడే మాటకి అనుకూలపరచు, వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండు, వాళ్ళతో కలిసి ఉంటావా? ఎలా ఉంది? బాగుందా? బాగోలేదా? గిఫ్ట్ వస్తుంది కదా రాజుగారి నుంచి, దండలు వస్తాయి, సాళ్ళు వస్తాయి, సన్మాలు వస్తాయి, దుబ్బులు తింటాం ఎందుకు, దెబ్బలు తింటాం ఎందుకు, శిక్ష కారాగారంలోకి వెళ్ళిపోవడం ఎందుకు? వాళ్ళు చెప్తున్నారు కలుపు. అతనితో అనగా మికాయా యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు, నేను దేవుడు ఏది చెప్తే దానినే పలుకుదనని నేను పలుకుతాను. స్తోత్రం చెప్పండి రా బాబా. హల్లెలూయా. మీకిష్టం లేదా ఏంటి పంపించేసి? ఆ 400 మందిలో పని చేసి అని పని చేస్తుంది ఇక్కడ. స్తోత్రం చెప్పాలి ఒకేసారి. హల్లెలూయా. యెహోవా దేవుడు ఏదైతే నాకు బయలుపరుస్తో అదే పలుకుతాను నేను. ఆయన జీవము తోడు, నేను దానినే పలుకుతాను. అతడు రాజు నొద్దకు వచ్చినప్పుడు రాజు మికాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్ గిల్గాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా అతడు యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయమొందుదువని రాజుతో అనెను.
అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా అతడు ఇశ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీదికి చెదిరియుండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అది చాలు ఇప్పుడు మట్టికి చాలు. మేకాయి దర్శనం చూస్తున్నాడు. అడిగారు, మేము యుద్ధానికి పోవాలా, యుద్ధానికి పోకూడదా, మరి యెహోవా దేవుడి దగ్గర విచారం చేసి చెప్పు అని అడిగారు మేకాయి. అప్పుడు మేకాయి ఆ దర్శనం చూసి అతను అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు యజమానుడు లేని కాపురు లేని గొర్రెలు వలె చెదిరిపోయారు. అంటే కాపురు లేని అంటే రాజు లేని ప్రజలు. రాజు చచ్చిపోతాడని దాని అర్థం. యుద్ధంలో నువ్వు చచ్చిపోతావు, నీ రాజ్యం చెదిరిపోద్ది, ప్రజలు చెదిరిపోతారు. ఇప్పుడు కాపరు లేకపోతే గొర్రెలు ఏం చేస్తాయి? తప్పిపోతాయి, విశ్వాసంలో తప్పిపోతాయి, ఇష్టానుసారంగా ఉంటాయి, చెదిరిపోతాయి, పాపంలో పడిపోతాయి, లోకంలో పడిపోతాయి, ఆచారంలో పడిపోతాయి, దీనిలో పడిపోతాయి, దానిలో పడిపోతాయి, ఇందులో పడిపోతాయి, అందులో పడిపోవటం, అటు ఇటు అది ఇది అయిపోవటం, అలా కాపర్లేని. ఇప్పుడు ఈ దర్శనం చూసి చెప్పినండి ఏం జరిగింది? సన్మానం జరిగింది ఆయనకి. అది చెప్పినప్పుడు నువ్వు చదవరయ్యా. ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా మికాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూశాను. మేక దర్శనం చూశారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మేక దర్శనం చూశాడు. పరలోకం తెరవబడ్డది. దేవుడు ఏ స్థితిలో అక్కడ ఉన్నాడో, సింహాసనం మీద ఉన్నాడో ఆ దర్శనాన్ని చూశాడు. అది చెప్తున్నాడు, ఆ దర్శనం నేను చూశాను. అహాబు రామోతి గిల్గాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా రామత్ గులాది మీదకి వెళ్తాడు. అక్కడ ఓడిపోతాడు. ఎవడు అతన్ని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను ఒకడు ఆ విధముగాను ఆలోచనలు చెప్పుచు ఉండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి నేను అతనిని ప్రేరేపిస్తాను. ఎవరిని ప్రేరేపిస్తాను? నిజాన్ని అంగీకరించే మనసు లేని వారికి అబద్ధపు ఆత్మే ప్రేరేపిస్తుంది. కొంతమంది అంటారు, నాకు ఇలాగ అనిపించిందండి, ప్రార్థన చేసుకుంటుంటే ఇలాగ అనిపించిందండి, అలాగ అనిపించింది కాబట్టి అలా చేశానండి. ఎలా చేశావు? అలాగ అనిపించిందండి, అలా చేశానండి. ఓహో, అలా చేసావా? అది ఏటట. అందుకే ఇప్పుడు గమనించాలి. నేను అది అక్కడ ఆపుతాను. అయితే ఇప్పుడు అతను సత్యం చెప్పినందుకు ఏం చేశారు తెలుసా? అహాబు సైన్యం తీసుకెళ్ళి నేల అండర్ గ్రౌండ్స్ ఉంటాయి, అందులో వాడేశారు. చేతులు పైకి కట్టేసి అందులో వాడేశారు. రాజనుడు, రే మీ యుద్ధం చేసి తిరిగి వచ్చే వరకు వీడు కూడు గుడ్డ పెట్టదు, నీళ్ళు ఇవ్వద్దు, ఏం పెట్టదు, మార్చేయండి కొడుకుని అన్నాడు. ఎవరినే?
నిజం చెప్పినోడిని, సత్యం చెప్పినోడిని కానుకలు ఇచ్చి సన్మానం చేస్తారా? దేవుని భాగం ఇస్తారా? దశమ భాగం ఇస్తారా? కానుకలు ఎడతారా? కొట్లు ఎడతారా? ఉన్న కొట్లు ఊడేది ఆగాక. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ అంచె దినాల్లో పౌలు కూడా తిమోతి పత్రిక మొదటి పత్రిక చదవడం మాట 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా నేను ముగిస్తున్నాను. అయితే కడవరి దినములలో, చూడండి, ఎప్పుడంట? కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యములు బోధయందును లక్ష్యముంచి. స్తోత్రం. ఏంటంట? కడవరి, చెప్పండి ఈ మాట. కడవరి దినం. ఎలా చూడాలి? కడవరి. ఎప్పుడు కడవరి దినములంటే? కడవరి దినాలంటే ప్రజెంట్ ఇప్పుడు కడవరి దినాల్లోనే మనం ఉన్నాం. నేను ఎన్నోసార్లు మొత్తుకున్నాను. నేను కడవరి దినాలు అంటే ఇప్పుడు కడవరి కాలంలోనే ఉన్నాం మనం. కడవరి సంఘం కడవరి దినాల్లో ఉంది. సంఘం వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది. ప్రభువు రాబోతున్నాడు. సంఘం ఎత్తబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా? సంఘానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా? ప్రభువు రాబోతున్నాడు. సంఘం ఎత్తబడే సమయం వచ్చేసింది. కడవరి దినాలు. ఇప్పుడు ఈ కడవరి దినాల్లో జరిగే విషయాలు ఏమిటి అంటే చదువు. కొందరు అబద్ధికుల వేషధారణ వలన, చూడండి, కొందరు అబద్ధికుల వేషధారణ పాస్తర్లు, అబద్ధ బోధకులు, దెయ్యపు బోధలు అనేకుల్ని దారి మళ్లించి అనేకుల్ని విశ్వాసంలో భ్రష్టులను చేసేసేవారు. నేను భ్రష్టురాలను అయిపోయాను, నేను భ్రష్టుని అయిపోయాను అని అనుకోరు వాళ్ళు. నేను కూడా ప్రభువులోనే ఉన్నాను, నేను కూడా ప్రభువులోనే ఉన్న. దెయ్యం బోధ కడబరి దినాలలో. చదువు. కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు. చూడండి, ఏంటంటే ఈ మోసపరచు ఆత్మలయందు విశ్వాసులను మోసపరచడానికి. మరి ఇలా చూడండి, ఎవరు మోసపోతారు? ఇప్పుడు ఎవరు మోసపోతారంటే ఎవరు హృదయములో మోసాన్ని ప్రేమించే మనస్సు, హృదయం ఎవరికైతే ఉందో వాళ్ళని మోసగిస్తాడు సాతాను. ఇప్పుడు 2 కుక్కలు కొట్టేసుకున్నాయి అనుకోండి. 2 కుక్కలు కొట్టేసుకుంటారు రోడ్డు మీద. చూసారు ఎప్పుడన్నా? ఒక కుక్క కొట్టి ఆమె వచ్చి నోటప్పుడు సొల్లుగా చేసుకున్నా సరే ఇంకో కుక్క తెర ఓడిపోతుంటుంది, వేస్తుంది. ఇక అప్పుడు కారణం ఏంటి? కసి, పగ, ద్వేషం. అహాబుకున్న ద్వేషం అంటే ఆడు నాకు అంతా వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఏమన్నా రాజుగారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారండి, మీరు అలా చేయకూడదండి. సర్వశక్తుడైన దేవుడు ప్రజలకు మీకు రాజుగా నిలబెట్టారు, నీతిగా పరిపాలించాలంటే ఇటు కోపం వచ్చేస్తుంది. దేవుని పక్షంగా నిలబడి మాట్లాడితే, సంఘం పక్షంగా నిలబడి మాట్లాడితే, సంఘం పక్షంగా హెచ్చరించి మాట్లాడితే, సంఘం పక్షంగా క్షేమం గురించి ప్రభు పక్షంగా నిలబడి మాట్లాడితే ఇటు తట్టుకోలేడు. నన్ను ఎప్పుడు అలాగంటే నాకు తెలుసు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ ప్రసంగం నా గురించి తెలుసా నీకు అని నా గురించి నా గురించి చెప్పాడు. అంగీకరించే మనసు ఉన్నప్పుడు ఈ డైలాగులు ఎందుకు వస్తాయి? అవును ప్రభువా, నిజమే, ఆ స్థితిలో ఉన్నా. ద్వేషం, ద్వేషం. ఈ మేకని కరిసి కొట్టి చంపాలన్న కసి అంతా ఉంది. ఇప్పుడు ఇది అబద్ధపు ఆత్మ. ఇప్పుడు విశ్వాసుల మధ్యలో భేదాలు, కక్షలు, దేవునికి స్తోత్రం, గ్రూపులుగా చేసేయటం. ఈ కసి బాగా ఎందుకు? ఎన్ని రోజులు ఉంటాం? ఎంతకాలం ఉంటాము? ఏమన్నా ఆదాములే కానీ 900 సంవత్సరం బతికేస్తామా? ఎంతకాలం ఉంటాం? ఎందుకు ఇదంతానే? ఈ పట్టుదలలు, పంతాలు, పగలు ఇవన్నీ అలా చూడొద్దు, ఇలా మాట్లాడొద్దు. ఏ ఆత్మ పని చేస్తుంది సంఘంలో? మనుషులు ఉప్పు కారాలు తింటున్నాం. ఏం తింటున్నాం? ఉప్పు కారాలు, మసాలా తింటున్నాం, నీసు తింటున్నాం, ఇది తింటున్నాం, అన్నీ తింటున్నాం బాగా. మొక్క దిగదు.
బాగా తయారవుతున్నాం. ఎక్కడ కూడా తగ్గించుకోవడానికి లేదు. దేవుడు ఎట్టేస్తున్నాడు, పెట్టట్లేదా? శుభ్రంగా తినేస్తాం కదా, శుభ్రంగా. ఇప్పుడు ఈ తినేసింది ఏమైపోద్ది? ఈ తినేసింది ఏంటంటే ఉద్రేకం. సహించడం మాట అంటే ఊరుకుంటే ఏమైపోద్ది? అది ఏమైపోయింది ఆ మాట. దేవుని స్తోత్రంగా ఒక సాత్వికుడు, దీనుడు, దీన మనసు కలిగిన వాడు అక్కడ చూడు, నా కాడి మీ మీద ఎత్తుకొని మా పక్కన నేర్చుకోండి అన్నట్టు చూస్తున్నాడు. ఎంత సాత్వికుడు, ఎంత రోషంగా ఉంచాడు. ఆడు నా చేయి పట్టుకుని నా చేయి గతగతలు ఆడిపోయేది. ఇప్పుడు ఆడి చేయి పట్టుకుంటే ఆడి చేయి గతగత ఆడిపోతుంది. ఏమైంది? తగ్గించుకుంటే ఏమైపోయింది? మాట తగ్గించుకుంటే ఏమైపోయింది? దేవుని స్తోత్రం. దెయ్యపు కడవరి కాలములలో, కడవరి దినాలలో అబద్ధికులలో వేషధారణ చూడండి. భక్తి వేషధారణ, ప్రార్థన వేషధారణ. దేవుని స్తోత్రం. వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినట్టు ప్రార్థన ఇలాగ రకరకాల వేషధారణ. దేవుడు నీకు ఏది నేర్పిస్తున్నాడో అది చెయ్యి. అది దేవుని పాదాల దగ్గర నేర్చుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేషధారణ మోసపరుచు ఆత్మలయందు. చూడండి ఏంటంట? మోసపరుచు ఆత్మలయందు. నీ యొద్దకు వచ్చే ఆత్మ ఎవరు? ఏ ఆత్మ? మోసం చేసేదా, మోసపోయేదా, మోసపరిచేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కడవరి కాలంలో దెయ్యములు బోధ స్టార్ట్ అయిపోయింది. ప్రత్యేకత వదిలేసి, పరిశుద్ధత వదిలేసి ఇష్టానుసారంగా రకరకాలుగా పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. ఈ కప్పలను అపవిత్రాత్మలుగా ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఇది మొదటిది ఘట సర్పము, రెండోది క్రూరముఖం, మూడవది అబద్ధ ప్రవక్త. ఈరోజు బోధకులు కూడా ఈ అబద్ధ ప్రవక్తలుగానే ఉండి అబద్ధము, సత్యానికి వ్యతిరేకంగా అబద్ధాన్ని బోధించేవారు, అబద్ధపు ప్రసంగాలు, అబద్ధపు ఉపదేశాలు చేసి ప్రజలను మోసగిస్తున్నారు. మరి ఈరోజు ఎంతమంది గుర్తిస్తున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది గుర్తిస్తున్నారు? యూట్యూబ్లో ప్రసంగాలు బోర్డు వచ్చేస్తున్నాయి. అది ఏలెట్టి అంత మాడు, ఇది ఎట్టి ఇలా పెట్టి అంటుంటే ఎవడో ఏదో అంటాడు, ఎవడో అది చేయొద్దు అంటాడు, ఎవడో ఇది చేయొద్దు అంటాడు, ఎవడో అలా కాదంటాడు, ఎవడో ఇలా కాదంటాడు. గమనించాలి అన్ని. అయితే వాక్యం వద్దకు వచ్చేటప్పటికి 400 మంది ప్రవక్తల్లో ఒకే అబద్ధపు ఆత్మ పనిచేస్తూ ఉంది ఈ రోజున. దేవుని స్తోత్రం. అందుచేత సంఘము చాలా జాగ్రత్తగా ఉండి గమనించవలసింది. సంఘము సరైన ఆత్మ కలిగి ఉండాలి. సరైన ఆత్మ కలిగి ఉండాలి. సంఘము సరైన ఉపదేశం కలిగి ఉండాలి. సంఘము సరైన నిర్ణయం కలిగి ఉండాలి. సంఘము సరైన విశ్వాసము కలిగి ఉండాలి. సంఘము సరైన ఆత్మ కలిగి ఉండాలి. సంఘము సరైన ప్రత్యేకత కలిగి ఉండాలి. సంఘము పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. సంఘము పవిత్రత కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రభు ఆ విధంగా ఆ సంఘాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రాలు. ఇంతవరకు ఈ ఆరాధన అంతా ఘనముగా మహిమకరముగా మీరు జరిగించారు. అందరి బట్టి స్తోత్రాలు. మీ దాసుని అభిషేకించారు. సంఘానికి కావాల్సిన వర్తమానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని బిడ్డలందరినీ ఈ వారమంతా కాపాడండి. ప్రయాణాల్లో, పనులో, ఆయన డ్యూటీలో, ఉద్యోగాల్లో, చేతి పనులు, అన్ని విషయాల్లో నాయన మీరు వారిని కాపాడమని. బిడ్డలు కాలేజీకి వెళ్ళి వచ్చుచుండగా, నాయన స్కూల్కి వెళ్ళి వచ్చుచుండగా, నాయన డ్యూటీలకు వెళ్ళి వచ్చుచుండగా మారు తోడుగా ఉండే ఎటువంటి అపాయము బిడ్డలకు నాయన కలగకుండా మీ దేవతలు కావలి జీవితాన్ని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం
లోకంలో ఉన్న పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకు ఇదిగో సంఘానికి చేయబోయే మేలులు కొరకు ప్రభా సదాకాలము తోడే నడిపించునుగాక. యేసు రక్తమే ప్రభేసు రక్త యేసు నామమునకు సంపూర్ణ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది, అందరికీ వందనాలు. ప్రైజ్.